గుడ్ మార్నింగ్, శుభోదయం. 99% ఎజెండాకు స్వాగతం. చాలా కాలం క్రితం, దాదాపుగా 20 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఒక సినిమా వచ్చింది, ప్రేమ అని. అందులో వెంకటేష్, రేవతి హీరోయిన్లుగా ఈ సినిమా వచ్చింది. ఆ రోజుల్లో అది చాలా పెద్ద హిట్. ఆ సినిమాలో యూఎస్పీ ఏంటంటే, ఒకటి లవ్ స్టోరీ, ఆఫ్ కోర్స్, అందులో ఏం సందేహం లేదు. బట్ దాంతోపాటుగా ఒక థ్రెడ్ రన్ అయినది ఏంటంటే, అందులో హీరోయిన్గా ఉన్న రేవతి తనకు ఏది వచ్చినా, ఎంత చిన్న సమస్య వచ్చినా, కొంచెం నలత కనిపించినా ఏదో ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసేసుకుంటూ ఉంటుంది. బట్ ఆమెకి చాలా పెద్ద జబ్బు వచ్చినప్పుడు ఏ ట్యాబ్లెట్ పనిచేయని పరిస్థితి వచ్చింది. వాళ్ళు క్లియర్గా చెప్పలేదు, కానీ అందులో అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆమె ప్రతిసారి ఆమెకు తోచిన యాంటీబయాటిక్స్ వేసుకుంటూ పోవడంతో ఆమెకు నిజంగా జబ్బు చేసినప్పుడు ఏ యాంటీబయాటిక్స్ పనిచేయకపోవడం అనే ఒక సమస్య వల్ల ఆమె మరణ అంచుల్లోకి వెళ్తుంది. అయితే ఇది కేవలం ఒక సినిమా కథ మాత్రమే కాదు, చాలామందికి నిత్య జీవితంలో ఈ మధ్య కాలంలో ఎదురవుతున్న సమస్య. మనందరం కూడా ఒక జ్వరం వచ్చిందంటేనో, జలుబు చేసిందంటేనో అలా మెడికల్ షాప్కి వెళ్ళి ఒక పారాసెటమాల్, దాంతోపాటుగా ఏదో ఒక యాంటీబయాటిక్ వేసుకోవటం అనేది ఈ మధ్యకాలంలో అలవాటుగా మారింది. షాపుల్లో కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మెడికల్ షాపుల్లో అన్నిటికంటే ఎక్కువ కమిషన్ యాంటీబయాటిక్స్ మీద వస్తుంది. సో ఈ యాంటీబయాటిక్స్ అనేవి నిజంగా యాంటీబయోకిల్స్గా మారాయి ఈ మధ్యకాలంలో అనేది చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రజలు క్యాజువల్నెస్ ఒక కారణమైతే, షాపుల వ్యాపార దృక్పథం, అన్నిటికీ మించి డాక్టర్ల దృక్పథం కూడా. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ప్రతిసారి ఏ జబ్బుకు వెళ్ళినా, అది వైరల్ ఫీవర్ కానివ్వండి, చికెన్ గున్యా కానివ్వండి, డెంగీ కానివ్వండి, ఏదైనా సరే ఒక యాంటీబయాటిక్ రాయటం అనేది అలవాటుగా మారిన నేపథ్యంలో ఈ యాంటీబయాటిక్స్ వాడకం పెరగటం పట్ల మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన పతాక శీర్షికలు ఒకసారి చూద్దాం. ఇవాళ విశాలాంధ్ర లేదు మన పత్రికల్లో. సో ఈనాడు మొదటి పత్రిక, ఒప్పందం కుదిరింది, తెలంగాణలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. సో విద్యుత్ కొరతను తీర్చడం కోసం ఛత్తీస్గఢ్ తోటి ఒప్పందం చేసుకుంటామంటూ తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి చెప్తూ ఉంది. సో దానికి సంబంధించిన MOU నిన్న రెండు రాష్ట్రాల మధ్య కుదిరింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళి అక్కడ రమణ్ సింగ్ తోటి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్తో కలిసి ఈ MOU కుదుర్చుకున్నారు. బట్ ఈ MOU మాత్రమే జరిగింది. రేపే పవర్ రాదు, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి పవర్ లైన్స్ లేవు. ఆ లైన్స్ వేయడానికి 2-2.5 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు ఏ యూనిట్ నుంచి అయితే పవర్ ఇస్తామంటున్నారో ఆ యూనిట్ కూడా ఇంకా పూర్తి కాలేదు. అది వచ్చే సంవత్సరం మార్చి నుంచి అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. సో అక్కడ విద్యుత్ ఉత్పత్తి మార్చి నుంచి జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఇక్కడ దాకా లైన్స్ వేసి రావడానికి ఇంకో 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి 2.5 ఏళ్ల తర్వాత మాత్రమే ఈ పవర్ వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా కేసీఆర్ చెప్తున్నారు, 3 సంవత్సరాల తర్వాత కనురెప్పపాటు కూడా కరెంట్ పోనివ్వను అని ఒక మాట చెప్తున్నారు. బట్ ఇది ఛత్తీస్గఢ్ మీద మాత్రమే ఆధారపడి చెప్తున్నారా, దీంతో పాటుగా ప్రత్యామ్నాయంగా ఏమైనా చేస్తారా అనేది కూడా ఉంది. ఎందుకంటే ఇందులో పవర్ పాలిటిక్స్ అంటారు, చాలా ఉంటాయి. ఒక పెద్ద గ్రిడ్ నుంచి ఒక లైన్ వేయాలంటే అది చాలా డబ్బుతో కూడుకున్న అంశం, చాలా విపరీతమైన నిధులు కావాలి, అది కేంద్రం చేయాలి. కనీసం ఆ లైన్ని 20 సంవత్సరాల పాటు వాడతామనే గ్యారంటీ ఇస్తే తప్ప అటువంటి లైన్ వేయడానికి కేంద్రం సిద్ధంగా ఉండదు. ఎందుకంటే దాని మీద పెట్టే పెట్టుబడి చాలా ఎక్కువ కాబట్టి. సో 2-2.5 ఏళ్ల పాటు కష్టపడి ఇంత నిధులతో వేసిన ఈ లైన్ ఏదైతే ఉందో, ఇది 20 ఏళ్ళు వాడుకుంటామనే గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం కూడా బహుశా రేపు తెలంగాణ సర్కార్కి రావచ్చు. అదే కానీ జరిగితే తెలంగాణ ఇప్పట్లో ఎప్పుడు కూడా సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యే అవకాశం కూడా లేదు. సో దీనికి ఉన్న ఒక 2 sides ఆఫ్ MOU ఇది. మరొక వార్త, 7,000 కొలువులు, పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి చర్యలు, వచ్చే నెలలో ప్రకటన వెలువడే అవకాశం. మనకు తెలుసు, ఇక్కడ 2 ఉద్యోగాల కొలువులు ఎప్పుడు 2 రంగాల్లో జరుగుతుంటాయి, ఒకటి పోలీసులు, ఇంకోటి టీచర్లు. సో పోలీసులకు సంబంధించి 7,000 మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉన్నట్టుగా ఉంది. ముఖ్యంగా చాలా ఆసక్తికరంగా, నిజంగా ఇక్కడ రిక్రూట్ చేసుకోబోతున్నది పోలీసులు కాదు, పోలీస్ డ్రైవర్లని. కొత్తగా 1,600 ఇన్నోవాలు వస్తున్నాయి. దాంతోపాటుగా ఉన్న వాహనాలకు కూడా డ్రైవర్ లేరు, చాలామందిని బయట నుంచి వాడుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉండబోయే అవకాశం ఉన్న నేపథ్యంలో డ్రైవర్ల కొరత తీర్చడం కూడా ఈ ఉద్యోగాల భర్తీలో ఒక అంశం. రైతుల్ని ఆదుకోండి, కేంద్ర మంత్రులకు తెలంగాణ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి. నిన్న కేంద్రం ఢిల్లీ పర్యటనలో ఉన్న హరీష్ రావు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసిన సందర్భంగా కృష్ణా బోర్డు వైఖరి మీద, అలాగే శ్రీశైలంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి వివాదం మీద కూడా ఒక ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. అప్పుడు ఆమె రైతుల మేలు కోరి ఈ విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించుకోవచ్చు అని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎన్నికలే కావాలి, ఫైనల్గా ఢిల్లీలో ఉన్న సస్పెన్స్కి తెరపడింది. అన్ని పార్టీలు కూడా ముందుగా
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏఏపీ తాను నడపలేనని చెప్పి దిగిపోయిన తర్వాత అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సుముఖంగా లేవని తెలియజేయడంతో ఫైనల్గా అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు వెళ్ళడం కోసం గవర్నర్ సిఫార్సు చేశారు. సో ఆల్మోస్ట్ సంవత్సరంగా ఢిల్లీలో ప్రభుత్వం లేని పరిస్థితి ఉంది. సో ఆ పరిస్థితి నుంచి మళ్ళీ కొత్త అసెంబ్లీ ఏర్పడి కొత్తగా ప్రభుత్వం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి పింఛన్పై సామాజిక తనిఖీ, అర్హుల గుర్తింపు పూర్తి చేయాలి తెలంగాణ ప్రభుత్వం ఆదేశం. వస్తున్న వార్తల ప్రకారం ఇప్పటివరకు ఏవైతే ఉన్నాయో పింఛన్లు వాటిలో 60% ఈ పింఛన్లు తగ్గించాలి అనేది ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలుగా తెలుస్తుంటుంది. అఫీషియల్గా కాకపోయినప్పటికీ అటువంటి ఆదేశాలు సమావేశాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ పింఛన్లు పెరిగాయని సంతోషపడుతున్న వాళ్ళందరూ కూడా అసలు తమకు పింఛను కూడా రాకుండా పోయే అవకాశం ఉందని కూడా గుర్తించడం మంచిది. భూసేకరణకు సవరణ, పలు నిబంధనలు మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు, పారిశ్రామిక వృద్ధికి తోడ్పడే లక్ష్యంతో అడుగులు, త్వరలో అఖిలపక్ష సమావేశం, శీతాకాల సమావేశాల్లో బిల్లు. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలుగా కనపడుతూ ఉంటాయి, కానీ నిజానికి దేశంలో భూములకు సంబంధించి రైతులకు సంబంధించి చాలాసార్లు దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అనేక అంశాలు ఇందులో ఉంటాయి. భూసేకరణకు సంబంధించి మనకున్న చట్టాలు చాలా ఏళ్ళుగా అవి బ్రిటిష్ చట్టాలు, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్స్ అన్నీ కూడా అవన్నీ కూడా రైతులకు ప్రజలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న చట్టాలు. ఎందుకంటే వలసవాదులు ఇక్కడున్న వాళ్ళ నుంచి భూములు లాక్కోవటం కోసం చేసిన చట్టాలన్నీ ఇక్కడున్న ప్రజలకు వ్యతిరేకం. బట్ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ చట్టాలనే కొనసాగించాయి, లేదా ఆ చట్టాలనే చిన్న చిన్న మార్పులతో వాటిని ముందుకు తీసుకెళ్ళాయి. బట్ 2005 తర్వాత దీని మీద వచ్చిన వ్యతిరేకత దృష్ట్యా కొంతవరకు చట్టాల్లో ప్రజలకు అనుకూలమైన కొన్ని అంశాలైనా కూడా ఈ చట్టాల్లోకి వచ్చాయి. బట్ కొత్త సర్కార్, ఇప్పుడు వచ్చిన మోదీ సర్కార్ మళ్ళీ వాటిని రివర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నారు పారిశ్రామిక వృద్ధికి తోడ్పడే లక్ష్యంతో చాలా చోట్ల ప్రభుత్వాలు అంటే కార్పొరేట్లకి 100,000 ఎకరాలు, సీరియస్లీ 15 ఎకరాలు కాదు 100,000 ఎకరాలు అప్పగించడం అనేది ఒక పారిశ్రామిక విధానంగా దాదాపుగా అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అది ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మనం చూసాం, చాలా అది విచ్చలవిడిగా ఆ ప్రయత్నం జరిగింది. మనం చూస్తే టాటాలు నానో కార్లు తయారు చేయడం కోసం ఇటువంటి ఒక పని వెస్ట్ బెంగాల్లో చేస్తే అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వాళ్ళకి భూమి మేమిస్తామని మిగిలిన వాళ్ళందరూ పోటీ పడ్డారు. యాక్చువల్గా ఉమ్మడి తెలుగు రాష్ట్రము అలాగే గుజరాత్ కూడా పోటీ పడింది. బట్ గుజరాత్ మరింత ఎక్కువ భూమిని మరింత చౌకగా ఇవ్వడంతో ఆ పరిశ్రమ గుజరాత్ కూడా తరలిపోయిందన్న విషయం మనకు తెలిసిందే. సో బేసిక్గా ఏంటంటే ఇది ప్రజలకు అనుకూలంగా ఎప్పుడు కూడా ఇద్దరికీ అనుకూలంగా ఉండే విధానం ఉండే అవకాశం లేదు. బహుశా ప్రభుత్వాలు తలుచుకుంటే ఉండే అవకాశం ఉంది, కానీ మన ప్రభుత్వాలు మాత్రం ఎప్పుడూ తలుచుకోలేదు. అంటే తేలిగ్గా ప్రజల నుంచి లాక్కోవటానికి పరిశ్రమలకు కట్టబెట్టడానికి ఉన్న అన్ని పద్ధతులు అన్ని ప్రభుత్వాలు పాటిస్తుంటాయి. సో కొత్త భూసేకరణ చట్టాలు ఎలా ఉండబోతున్నాయన్నది మనం ఊహించడం కష్టం కాదు. చర్చకు మేం సిద్ధం, విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘించలేదు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడండి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం. ఇద్దరూ కూడా ప్రజలను పక్కదారి పట్టించడానికి లేదా ప్రజలను సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరి మీద ఒకరు పదే పదే విమర్శలు చేసుకోవటం అనేది ఎక్కువైపోయిందని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు మేము మీకోసం ఆ రాష్ట్రంలో పోరాడతామంటే మేము ఈ రాష్ట్రంలో పోరాడతామని చెప్తూనే ఉన్నారు. ఎవరి రాష్ట్రాల కోసం వాళ్ళు పనిచేస్తే బహుశా ప్రజలు కోరుకుంటున్నది అది మాత్రమే. పోరాటం పక్క రాష్ట్రంలోకి వెళ్ళి పోరాటం కంటే కూడా సొంత రాష్ట్రంలో పనిచేయటం మొదలు పెడితే బాగుంటుంది అనేది చాలామంది ప్రజలు భావిస్తున్నారు. ఐ హోప్ దే అండర్స్టాండ్ ఇట్. సాక్షి 1000 వెలుగులు, ఛత్తీస్గఢ్తో 1000 మెగావాట్ల కుదిరిన ఒప్పందానికి సంబంధించి తెలంగాణ కుదిరిన ఒప్పందానికి సంబంధించి వార్త. దాంతోపాటు ఒక చిన్న వార్తగా వచ్చింది, బట్ ముఖ్యమైన వార్త 161 కాలేజీలో ప్రవేశాలకు షెడ్యూల్. ఇది ఇంజనీరింగ్ ఫార్మా కాలేజీల ప్రవేశాలకు సంబంధించి రెండో విడత ప్రవేశాలు జరగనే లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కోర్టుల్లో చిక్కుకొని రకరకాల కారణాల వల్ల రెండో విడత జరగలేదు. బట్ ఆ రెండో విడత ఇప్పుడు ఈ 161 కాలేజీలకు మాత్రం ఏవైతే కోర్టుకు వెళ్ళాయో వాళ్ళకు మాత్రమే, లేదా ఎవరికైతే జేఎన్టీయు పర్మిషన్ రద్దు చేసిందో వాళ్ళకి మాత్రం జరిగే అవకాశం ఉంది. సో ఈ నెల 5 నుంచి 5-6 తారీఖుల్లో ఈ వెబ్ కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంది. రాజకీయాలు ఆపండి, ఇరు రాష్ట్రాలకు కేంద్రం హితవు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో హరీష్ రావు బృందం భేటీ. నిన్న కేంద్రంలో
నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్న హరీష్ రావు ఉమాభారత్తో పాటుగా పీయూష్ గోయల్ని కూడా కలిసినట్టుగా తెలుస్తుంది. జలవనరుల శాఖతో పాటుగా విద్యుత్ మంత్రిని కూడా. సో ఆ సందర్భంగా ఇద్దరు రాజకీయాలు ఆపి కలిసి పనిచేయండి లేదా విడివిడిగా అయినా పని చేయండి అని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిపిస్తానని కేంద్ర మంత్రి చెప్పారు. ఎందుకంటే కేంద్రం జోక్యం చేసుకోవాలని హరీష్ రావు కోరటంతో. మాయదారి ఫీట్లు ఏపీలో రుణమాఫీపై వారానికో జీవో జరిగింది జీవో. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో రుణమాఫీకి సంబంధించి క్లారిటీ వస్తున్నట్టుగా లేదు. మొత్తం రుణాలు 1.01 లక్షల కోట్లు, వాటికి వడ్డీ 17,500 కోట్లు, మాఫీకి ఇచ్చింది మాత్రం 5,000 కోట్లు అనేది వార్త. రేప్ నిందితులకు రిమాండ్. ఇది ఫ్లూలో మొన్న శనివారం సాయంత్రం జరిగిన సంఘటన. సహా విద్యార్థిని రేప్ చేసిన సంఘటనలో ఇద్దరిని, నితిన్ అండ్ రాజసింహల్ని నిన్న కోర్టు ముందు ప్రవేశపెట్టారు. అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ళకి 14 రోజుల రిమాండ్ కూడా ఇచ్చారు. మరొక వార్త ఇవాళ అన్ని పత్రికల్లోనే పేజ్ 1 కాదు, బట్ సాక్షిలో పేజ్ 1గా మారింది. జవాన్ ఆత్మహత్య, మెహదీపట్నం మిలిటరీ ఏరియాలో ఘటన. ముస్తఫా మృతి కేసులో విచారణను ఎదుర్కొంటున్న జవాన్, పోలీసులు మిలిటరీ అధికారుల వేధింపులే కారణమన్న భార్య. మిలిటరీకి సంబంధించి ఇది చాలా కాషియస్గా మనం ఉండాల్సిన విషయం. మనకు ఎప్పుడు నిజాలు తెలియదు. నేను చాలాసార్లు మనం ఈ విషయం మాట్లాడుకున్నాం. ఆర్మీకి సంబంధించి, యుద్ధాలకు సంబంధించి ప్రభుత్వాలు చాలా అబద్ధాలు చెప్తూ ఉంటాయి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి. అట్లాగే మిలిటరీలో ఏం జరుగుతుందనే విషయం ఎప్పుడూ బయటకు రాదు. నిజానికి జవాన్ల ఆత్మహత్య లాంటి సంఘటనలు చాలా తరచుగా జరుగుతూ ఉంటాయి మిలిటరీలో. ఎందుకంటే అక్కడ హైరార్కీ అని ఏదైతే అంటామో అంతరాల వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లిటరల్గా చెప్పాలంటే పైన ఉన్న వాళ్ళు తమ కింద వాళ్ళని కుక్కల్లాగా చూస్తారు. అంటే మనుషుల్లాగా చూసే సంస్కృతి చాలా వరకు మిలిటరీలో లేదు. చాలా దారుణమైన వ్యవస్థ ఉంటుంది. సో దాంట్లో ఆ వేధింపులు అనేవి చాలాసార్లు సహజంగా ఉంటాయి. ఆ వేధింపుల్లో పనిష్మెంట్స్లో చనిపోవటం లేదా ఆ వేధింపులు తట్టుకోలేక చనిపోవటం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఈ వార్తకు ఒక ప్రత్యేకత ఎందుకుందంటే, ఈ గారిసన్ ఏరియాలో జరిగింది మెహదీపట్నంలో. కొద్ది రోజుల క్రితం మనం చూసాం, ఒక మిలిటరీ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకుంటున్న ఒక బాబుని ఇద్దరు జవాన్లు తీసుకెళ్ళి కిరోసిన్ పోసి కాల్చి చంపేశారనే వార్త అందరికీ వచ్చింది. బట్ ఆ వార్తలో నిజానిజాలు ఇప్పటిదాకా బయటకు రాలేదు. ఆ బాబు చనిపోతూ చెప్పిన మాటలు తప్ప మిలిటరీ దుస్తుల్లో ఉండి హిందీలో మాట్లాడుతున్న ఇద్దరు జవాన్లు తన మీద కిరోసిన్ పోసి కాల్చారని మాత్రం చెప్పాడు. అది తప్ప మనకు తెలియదు. ఇప్పటివరకు కూడా ఎవరు చేశారో అన్న విషయంలో క్లారిటీ లేదు. బట్ ఈ ఆత్మహత్య జరిగిన వెంటనే ఎవరైతే దానికి సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారో ఆ జవానే ఈ జవాన్ అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. సో అందరూ అనుమానిస్తున్నది ఏంటంటే, అక్కడ జరిగిన ఒక ఆత్మహత్యని మిలిటరీ అధికారులు ఇలా వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. అయితే ఒక మిలిటరీ జవాన్ నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే రెండో మిలిటరీ జవాన్ ఎవరు? మూడో ప్రశ్న, ఆ బాబు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారు నార్త్ ఇండియన్స్ అని, బట్ ఇతను తెలుగువాడు. సో ఇందులో కూడా అనేక జరుగుతున్నాయి. నిజంగా అక్కడ ఏం జరిగింది, ఏ వేధింపుల వల్ల అతను చనిపోయాడు, బట్ ఆ చనిపోయిన దాన్ని అధికారులు దీన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇన్ని ప్రశ్నలు ఈ జవాన్ ఆత్మహత్య సందర్భంగా తలెత్తుతున్నాయి. బట్ విషాదం ఏంటంటే వీటికి ఎప్పటికీ మనకి సమాధానం లభించదు. మిలిటరీలో, ఆర్మీలో జరిగే దేనికైనా కూడా ఏం జరిగింది అన్న విషయం ఎప్పటికీ బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారో మనం అది నమ్మటం తప్ప మన దగ్గర ఇంకొక మార్గం లేదు. ఎందుకంటే దీనికోసం అనేక మంది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు కూడా ట్రై చేసే, బట్ ఎవ్వరికీ ఎటువంటి యాక్సెస్ ఇవ్వలేదు. అంటే వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కానట్టుగా, అసలు ఈ సమాజానికి సంబంధించిన వాళ్ళు కానట్టుగా బిహేవ్ చేస్తారు. ఎవరికీ కూడా వాళ్ళు యాక్సెస్ ఇవ్వలేదు. అక్కడ ఏం జరిగిందనే విషయం తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేసినా లోపలికి అడుగు కూడా పెట్టనివ్వలేదు. ఏం జరుగుతోంది? వలసలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్. పొన్నాల జానాను పక్కన పెట్టి సమాచార సేకరణ కుంతియా నిన్న పర్యటించారు. సో వచ్చే నెలలో పార్టీ ప్రక్షాళన కూడా జరిగేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విపరీతంగా వలసలు పోతున్న నేపథ్యంలో ఇలా ఎందుకు జరుగుతుంది అన్న విషయానికి సంబంధించి హైకమాండ్ విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇందుకోసం ప్రక్షాళన లేదా నాయకత్వ మార్పులు కూడా జరుపుతాయనేది జరిగే అవకాశం ఉంది అనేది వార్త. నమస్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ బంధం చారిత్రాత్మకం. ఈ ఎంఓయూ సందర్భంగా మాట్లాడుకున్నారు. నిజానికి ఇది ఇక్కడ చెప్తున్న చారిత్రాత్మకం అనేది కాకతీయులకు సంబంధించిన వార్త. ప్రతాపరుద్రుడిని ఓడిపోయిన తర్వాత అది ప్రతాపరుద్రుడిని తీసుకుని వెళ్తుంటే ఢిల్లీ నుంచి మొఘల్స్ ఇక్కడ యుద్ధంలో ఓడించి తీసుకుని వెళ్తుంటే ఆయన మార్గ మధ్యలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అంతటితో కాకతీయుల సామ్రాజ్యం ముగిసిందనే విషయం అందరికీ తెలిసిందే. బట్
అప్పుడు కొంత బస్తర్ ప్రాంతం కూడా ఈ కాకతీయ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. కొంతమంది ఆ సమయంలో అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు కొంతమంది బస్తర్ ప్రాంతంలో ఆగిపోయి అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి తలదాచుకుని అక్కడ చిన్నపాటి సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నం చేశారు అనేది చరిత్ర. సో ఆ సందర్భంగా అందుకోసం చాలా ఆసక్తికరంగా మీకు బస్తర్ ఆదివాసీలో రామరావణ యుద్ధాలు, రాముని కొలవటం, దాంతోపాటుగా రావణ కాష్టం, రావణుని తగలేయటం. ఎందుకంటే రావణుడు ఒరిజినల్గా ఆదివాసీ కింగ్, బట్ ఆదివాసీలు రావణుని కాల్చడం అనే ఒక సంస్కృతి కూడా అక్కడ వచ్చిందంటే దానికి కారణం కాకతీయులు అక్కడ కొంతమంది ఉండటమే. సో దంతెవాడ అని ఏదైతే ఉంటున్నామో మనం, దంతెవాడ గుడి కాకతీయులు కట్టించినదే. సో అక్కడున్న దంతెవాడ కోట కూడా కాకతీయుల కోట. సో ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు. మృత్యు గీతం అనంతలో రైతు ఆత్మహత్యలు, ఒక్క జిల్లాలో 60 మంది బలి. సో రైతుల ఆత్మహత్యలు ఎంత పెద్ద రాజకీయం అనడానికి ఇది ఒక వార్త. మనం దాదాపుగా ప్రతిరోజు చూస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక, అట్లాగే ఒక్కొక్కసారి ఈనాడు పత్రిక కూడా ప్రతిరోజు తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యల గురించి వార్తలు రాస్తూనే ఉంది. దాదాపుగా ప్రతిరోజు ఆంధ్రజ్యోతి ఒక సిరీస్గా కూడా ఈ ఆత్మహత్యల వార్తని రన్ చేసింది. బట్ ఒక్కరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆత్మహత్యల గురించి రాయలేదు. ముఖ్యంగా అనంతపూర్లో ఆత్మహత్యలు అనేవి చాలా కాలంగా చాలా దారుణంగా జరుగుతున్నాయి. తెలంగాణతో పోల్చదగిన స్థాయిలోన ఒక్కొక్కసారి అంతకంటే ఎక్కువ స్థాయిలో కూడా అనంతపూర్లో జరుగుతున్నాయి. నిజానికి అనంతపూర్ అనేది ఒక ఎమర్జెన్సీ. మనకు అక్కడ విషాదం ఏంటంటే ఈ అనంతపూర్ జిల్లాకి ప్రపంచవ్యాప్తంగా, దేశం నుంచే కాకుండా అక్కడున్న కరువు నివారణ కోసం ప్రపంచవ్యాప్తంగా అక్కడికి విపరీతమైన నిధులు వచ్చి పడ్డాయి. ఎన్ని నిధులు వచ్చి పడ్డాయంటే ఇప్పటివరకు వచ్చిన నిధుల్ని అక్కడున్న చాలామంది ఎన్జిఓలు చెప్తూ ఉంటారు. వచ్చిన నిధులన్నింటినీ 100 రూపాయల నోట్లుగా మార్చి కట్టలుగా మార్చి పెడితే మొత్తం అనంతపూర్ జిల్లాని నింపేయచ్చు అని అన్ని డబ్బులు వచ్చాయి. సో అందుకోసమే మీరు చూడండి, అనంతపూర్ జిల్లా కేంద్రానికి వెళ్ళండి, దేశంలో ఉన్న ఖరీదైన కార్లన్నీ కూడా మీకు అనంతపూర్ జిల్లా రోడ్ల మీద ఉంటాయి. బట్ అనంతపూర్ జిల్లా ప్రజల రాత మాత్రం మారలేదు. ఎందుకంటే అవన్నీ కార్లుగా మారిపోయాయి, కమిషన్లుగా మారిపోయాయి, ప్రజలకు మాత్రం చేయలేదు. అక్కడ నుంచి కరువు విలయ తాండవం చేస్తూ ఉంది. అనంతపూర్ వైపు వెళ్తే ముఖ్యంగా కదిరి ప్రాంతంలో ప్రయాణం చేస్తుంటే భయపడే పరిస్థితి ఉంటుంది. ఎర్రటి నేలలు, రాళ్ళు, దుబ్బ తప్ప ఏమీ ఉండని ఒక పరిస్థితి ఉంది. సో అక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చాలా కాలంగా జరుగుతుంది. బట్ దానికి సంబంధించిన వార్త ఎప్పుడు కూడా ఇతర పత్రికల్లో రాలేదు. ఎట్ ద సేమ్ టైం నమస్తే తెలంగాణలో ఒక్కసారి కూడా రైతుల మీద జరుగుతున్న ఆత్మహత్యలు, తెలంగాణలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల వార్త ఒక్కసారి కూడా రాలేదు. నిజానికి ఇక్కడ సర్కార్ ఆ విషయం మాట్లాడలేదు. ఒక్కసారి సిఎస్ రాజీవ్ శర్మ మాత్రం దానికి సంబంధించి నివేదికలు తెప్పించుకునే ఒక ప్రయత్నం చేసినట్టుగా చిన్న వార్త వచ్చింది తప్ప ఎప్పుడూ తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల వార్త ఎప్పుడూ కూడా నమస్తే తెలంగాణ ప్రచురించలేదు. సో రైతుల ఆత్మహత్యలను ఎలా రాజకీయాలకు వాడుకుంటున్నారు అనేది ఒక అంశం అయితే, పత్రికలు ఎలా సైట్స్ తీసుకుంటున్నాయి, ప్రజల వైపు కాకుండా నిజానికి ఎలా పార్టీల వైపు సైట్ తీసుకుంటున్నాయి అనేది కూడా ఒక వార్త. సో కొన్ని పత్రికలు రాయనంత మాత్రాన ఆంధ్రప్రదేశ్లో జరగటం లేదనేది కాదు. ముఖ్యంగా అనంతపూర్లో జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న వార్త ప్రకారం అనంత జిల్లాలో 60 మంది కేవలం ఈ మధ్యకాలంలో ఒక్క జిల్లాలోనే మరణించినట్టుగా తెలుస్తుంది. ఒకే ఊరిలో, ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఊరు గురించి ప్రస్తావించారు, ఒకే రోజు 100 మంది వలసకు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. నిజానికి ఇంతకుముందు నేను చెప్పాను, కదిరి ప్రాంతంలో వెళ్తే మీకు ఏ ఊర్లోకి వెళ్ళినా వృద్ధులు, పిల్లవాళ్ళు తప్ప అసలు యంగ్ మెన్ అనేవాళ్ళు ఉండరు. బోత్ యంగ్ మెన్ అండ్ విమెన్ అక్కడ ఉండట్లేదు. విమెన్ ఉంటే వాళ్ళు సింగిల్ విమెన్ లెడ్ ఫ్యామిలీస్గా ఉన్నాయి. వాళ్ళే కుటుంబాలని కింద మీద పడి లాక్కొస్తున్నారు. సో ఒక వయసులో ఉన్న మగవాళ్ళు ఎవరు కూడా ఆ ఊళ్ళలో ఎక్కడ వెతికినా కూడా కనిపించని ఊళ్ళు అనేక ఉన్నాయి అనంతపూర్లో. వాళ్ళందరూ బెంగళూరు వైపు, ప్రధానంగా బెంగళూరుకి, కొంతమంది చెన్నై వైపు వలసపోతారు. అందరూ భవన కార్మికులుగా పనిచేస్తుంటారు. యంగ్ పీపుల్ కొంతమంది కనిపిస్తారు, కాళ్ళు విరిగిపోయి, చేతులు విరిగిపోయి, దెబ్బలు తగిలి వస్తారు. సో అలాంటి వాళ్ళు మాత్రమే ఊళ్ళల్లో కనిపిస్తూ ఉంటారు. సో రాజకీయాలు పక్కన పెట్టి ప్రభుత్వాలు నిజంగానే దీన్ని బాగు చేయడం కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తాయనే ఒక ఆశ మాత్రం ఇంకా చావకపోవటం వల్లనే మనం ఇంకా దీని గురించి మాట్లాడుకుంటున్నాం. గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గవర్నర్ని కలిశారు. ఆ సందర్భంగా ఛత్తీస్గఢ్తో కుదిరిన ఒప్పందంతో పాటుగా రేపటి నుంచి ప్రారంభంగా ఉన్న అసెంబ్లీ సమావేశాల గురించి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. శ్రీశైలం కరెంటుకు గ్రీన్ సిగ్నల్ హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి ఉమాభారతి. కృష్ణా బోర్డు ఉత్తర్వులపై హరీష్ ఫిర్యాదు. ఆంధ్రజ్యోతి నవ్యాంధ్ర రాజధానికి
రేపటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది ఒక చిన్న వార్త. ఎస్ఆర్లో ఆధార్ కార్డును తప్పనిసరి చేయాలనేది ఒక కేంద్ర శాఖలను తర్వాత రాష్ట్రాల్లో కూడా చేయడం కోసం కొన్ని ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరొక వార్త, ప్రీమియం చెల్లించే పని లేదు, ఎలాంటి ఆర్థిక పరిమితి లేదు, ప్రభుత్వ ఖర్చుతోనే చికిత్స, ఉద్యోగుల హెల్త్ కార్డులపై మార్గదర్శకాలు జారీ. మనం ఈ విషయం మాట్లాడుకున్నాం. ఉద్యోగులకు అపరిమితమైన హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వటం అనేది, అంటే వాళ్ళు ఒక్క పైసా చెల్లించకుండా పరిమితి లేకుండా చేయటం అనేది అపరిమితమైన అవినీతికి దారితీస్తుందనేది చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం. దాంతోపాటుగా దీని మీద ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే అన్ని సౌకర్యాలు ఉండి ప్రధానమైన సింహభాగం బడ్జెట్లో ఉద్యోగుల జీతాలకే పోతుంటే వాళ్ళ కోసం మళ్ళీ ఇది చేయటం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కానీ ఒక్క రాజకీయ పార్టీ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఉద్యోగులతో సక్రమంగా సరిగా ఉండటం అనేది రేపు అధికారంలోకి రావడానికి చాలా ముఖ్యమని భావిస్తాయి రాజకీయ పార్టీలు. సో ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. కాబట్టి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది, దానికోసం మార్గదర్శకాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. చాపెల్ రింగ్ మాస్టర్ సచిన్ 25 ఏళ్ల పాటు కెరీర్లో ఎవరిని ఒక్క మాట కూడా అనని సచిన్ ఇప్పుడు తను రాసిన ఆత్మకథలో కొందరి మీద తీవ్రమైన విమర్శలు చేశారు అనేది వార్త. నవ్యాంధ్ర రాజధానికి సమీకరణ సమస్య అంతరమే కారణం, ఆందోళనలో రైతులు, ఆరాటంలో సర్కార్. కొత్త రాజధాని కోసం దాదాపుగా 17 గ్రామాల్లో ఈ భూమిని సేకరించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బట్ అక్కడ రకరకాల అపోహలు, అనుమానాలు ఉండటం వల్ల ఇది చాలా ఇబ్బందిగా మారుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో రైతులకు భాగస్వామ్యం లేదు అనేది ఇది కొత్త విషయం కాదు. ఎప్పుడైనా రైతుల నుంచి భూమి లాక్కోవటమే తప్ప రైతులకు భాగస్వామ్యం అనేది ఇప్పటివరకు లేదు. బహుశా ఉంటుందని కూడా నేను అనుకోను. ఉండాలి అనేది మనం కోరిక. మనం ముందు చూసాం, మొట్టమొదట ఈనాడులో ఒక వార్త చూసాం. భూసేకరణను మరింత సరళతరం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని. భూసేకరణ పూర్తిగా కేంద్ర చట్టం. సో ఇంకా ముందు కూడా ఉంటుందనే ఆశ కూడా లేదు. సో ఇక్కడ ప్రత్యేక మార్గదర్శకాలు ఏమైనా ఉంటాయా అనేది ఒక నమ్మకం. ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, ఈ చంద్రబాబు పక్కనున్న కోటరీ ఇదంతా చేస్తుంది, న్యాయం జరిగేందుకు అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి వెనకాడమని అక్కడ ఒక రైతు చెప్తున్నాడు. సో ఇది చాలాసార్లు ఒక ప్రజల అమాయకత్వం. ఒక కోటరీ ఎందుకు ఏర్పడిందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఏర్పడిన కమిటీ, ఆ కమిటీకి ఉన్న మూలాలు ఏంటనేది అందరికీ తెలిసిన తర్వాత ఇది నిజంగా న్యాయంగా ప్రజలకు అనుకూలంగా జరుగుతుందన్న నమ్మకం ఎవరికైనా ఉందా అన్నది అనుమానమే. బడ్జెట్లో పన్నులుండవు, వరాలే బడ్జెట్ లాభ నష్టాల పట్టిక కాదు. తెలంగాణ పేద రాష్ట్రం కాదు, విభజన తర్వాత ఆదాయం తగ్గలేదు. గతం కంటే 3 రెట్లు ప్రణాళిక పద్దు ఈసారి ఉంటుందని రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఆర్థిక మంత్రి ఈటెలతో ఆంధ్రజ్యోతి చేసిన ఇంటర్వ్యూలో కొన్ని భాగాలు. తెలంగాణకు ఛత్తీస్గఢ్ విద్యుత్ 1000 వెలుగులు ఎంఓయూకి సంబంధించి. మండలిలో మాదే తెలుగుదేశం సభాపక్షం, టీఆర్ఎస్లో కలుస్తున్నాం, అధికార పార్టీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల స్పష్టీకరణ. జవాన్ ఆత్మహత్య, పార్టీ నుంచి వలసలను ఆపలేరా, ఇది కాంగ్రెస్కు సంబంధించి. తిడితే తప్పులు మాఫీ కావు, పనిచేసి చూపించాలి, అది పాలక పార్టీ బాధ్యత, టీడీపీని లేకుండా చేయడం ఇందిరి వల్లే కాలేదు, ఇక వీరెంతా, టీఆర్ఎస్పై చంద్రబాబు విమర్శ. సో దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం మీదనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. సో ఇవి ఇవాళ ప్రధానంగా వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు. ఈ తర్వాత మనం మాట్లాడుకోబోతున్నాం విడిగా వాడుతున్న యాంటీబయాటిక్స్, ఇటు ప్రజల నుంచి అటు మెడికల్ షాపుల నుంచి అన్నిటికీ మించి డాక్టర్ల బాధ్యత రాహిత్యం గురించి యాంటీబయాటిక్స్ ఇవ్వడానికి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎజెండాలో మాట్లాడుకుంటున్నాం విడిగా పెరుగుతున్న యాంటీబయాటిక్స్ వాడకం గురించి. తిలా పాపం తలా పిడికడన్నట్టుగా ఇందులో ప్రజల నిర్లక్ష్యం, షాపుల వ్యాపార దృక్పథం, అన్నిటికీ మించి డాక్టర్ల బాధ్యత రాహిత్యం, ఇవన్నీ కూడా ఎటువంటి సమస్యలు తెచ్చిపెడుతున్నాయన్న విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా దానికి సంబంధించిన ఒక కథనాన్ని చూద్దాం.
యాంటీబయాటిక్స్ వినియోగం వల్ల దుష్ఫలితాలు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయి. చిన్న చిన్న రోగాలకు యాంటీబయాటిక్స్ ను ఉపయోగించడం వల్ల మానవ శరీరంలో బ్యాక్టీరియా మరింత బలపడుతోంది. దీంతో యాంటీడోస్ ను తట్టుకునేలా బ్యాక్టీరియాలు తయారవుతున్నాయి. వ్యాధి బారిన పడ్డ తరువాత మందులు వాడినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీనివల్ల ఉన్న జబ్బులు మానకపోగా కొత్త జబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా కిడ్నీలపై ఎక్కువ ప్రభావం చూపి కిడ్నీ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఏడాదికి సగటున 13 నుంచి 16 యాంటీబయాటిక్స్ మందులు వినియోగిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ఈ మందుల వినియోగం దేశవ్యాప్తంగా కూడా గత 5 ఏళ్లలో 62% పెరిగినట్లు ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం తాజాగా తమ పరిశోధనలో తేల్చింది. ముఖ్యంగా దక్షిణాదిలో ఇతర రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మందుల వినియోగం ఎక్కువని తేలింది. రోజురోజుకు పెరిగిపోతున్న యాంటీబయాటిక్ వాడకం వల్ల జబ్బులు తగ్గడం సంగతి ఎలా ఉన్నా ఫార్మా కంపెనీలకు మాత్రం వేల కోట్లలో ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ప్రతి సంవత్సరం కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే 5,000 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. బడా ఫార్మా కంపెనీలు ఇస్తున్న కమిషన్లకు కక్కుర్తిపడి కొందరు డాక్టర్లు యాంటీబయాటిక్స్ ను అవసరం కంటే ఎక్కువగా రోగికి రాసిస్తున్నారు. సాధారణ మందుల నుంచి వచ్చే కమిషన్ కంటే దాదాపు 20 నుంచి 40% ఎక్కువగా ఈ ఫార్మా కంపెనీలు వైద్యులకు, మెడికల్ షాపులకు ఇస్తుండటంతో యాంటీబయాటిక్స్ కు గతంలో కంటే గిరాకీ బాగా పెరిగిందని ఫార్మసీ నిపుణులు చెబుతున్నారు. గత 2 దశాబ్దాల్లో కొత్త యాంటీబయాటిక్స్ అందుబాటులోకి రాలేదు. దీంతో మనం వాడుతున్న యాంటీబయాటిక్స్ ను అధిగమించే స్థాయికి వ్యాధికారక వైరస్ అభివృద్ధి చెందుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో చిన్నపాటి రోగాలు కూడా ప్రాణాంతక సమస్యలుగా మారే ప్రమాదం లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగానైనా రంగంలోకి దిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. చిన్న రోగాలకు యాంటీబయాటిక్స్ ను సూచించడాన్ని మానుకోవాలని వైద్యులకు సూచించింది. వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల సోకే చిన్నపాటి సమస్యలకి ఈ మందులను వాడడం వల్ల కొత్త ఇబ్బందులకు కారణమవుతుందని, అవసరమైతే డాక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని భావిస్తోంది. కమిషన్లకు కక్కుర్తిపడి యాంటీబయాటిక్స్ అవసరమున్నా లేకున్నా రాస్తున్న డాక్టర్లపై వెంటనే నియంత్రణ పెట్టకపోతే ఇప్పటికే చిన్న వయసులోనే రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు కూడా సొంత వైద్యం అంటూ యాంటీబయాటిక్స్ వేసుకోవడం మానేస్తే మంచిదంటున్నారు నిపుణులు. సో ఈ విషయం గురించి మాట్లాడడం కోసం మనతో స్టూడియోలో ఉన్నారు డాక్టర్ బి చంద్రశేఖర్ రెడ్డి గారు, న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్ మెడికల్ హాస్పిటల్ నుంచి. సో ఒక కథనం ప్రకారం, మనకు వస్తున్న వార్తల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ యాంటీబయాటిక్స్ వాడకం చాలా ఎక్కువ అనేది ఒక వార్త. ఎందుకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అన్ని చోట్ల ఉంది, బట్ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఉంది అనేది వార్త. ప్రత్యేకించి ఏం లేదు. ఇక్కడ అవగాహన రాహిత్యం ఒకటి మొట్టమొదటిది. మనం తెలుగు రాష్ట్రాలని మాట్లాడే ముందు మన స్టాటిస్టిక్స్ ప్రకారం మనం ఎక్కడున్నామని ఒకటి అవగాహన కోసం ఒకటి చెప్తాను. మన భారతదేశం ప్రపంచ దేశాలన్నింటికంటేనూ అధికంగా ఈ యాంటీబయాటిక్స్ వాడుతుంది. మనకంటే చైనా ఒక 50 కోట్ల మంది ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకంటే మనం ఎక్కువ వాడుతున్నాం. భారతదేశమే ఎక్కువ వాడుతుంది. రెండో విషయం, ఒక చిన్న సర్వే జరిగింది లాస్ట్ ఇయర్. ఢిల్లీలో 50% మంది కామన్ మ్యాన్ ప్రజలు వాళ్ళంతకు వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడుతున్నారంట, డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లకుండా. ఒక డాక్టర్స్ పరంగా చూస్తేనకంటే అందరూ చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ అంటే కొద్దిగా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా 20% అనవసరంగా లేదా అధికంగా ఈ యాంటీబయాటిక్స్ వాడడం జరుగుతుంది. మన రాష్ట్రానికి వస్తే ఇక్కడ ఎందుకు ఎక్కువ వాడుతున్నారంటే మనకు లెక్క పక్క అంటూ ఏమీ లేదు. ఎందుకు వాడుతున్నారో తెలియదు. మనకు తెలిసిందల్లా ఒకటి, మన ఫార్మసీ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, ఇక్కడ ఎంత కన్స్యూమ్ అవుతుంది. సో దగ్గర ఒక రఫ్ ఎస్టిమేట్ వచ్చేసి ఒక 5,000 కోట్ల యాంటీబయాటిక్ వ్యాపారం జరుగుతుంది అనేది ఒక కథనం. దానికి ఎటువంటి ఖచ్చితమైన మనకు లెక్కంటూ లేదు. ఓకే, సో ఇక్కడ వాడకం అనేది 2-3 రకాలుగా జరుగుతుందంటారు. ఒకటి, పీపుల్లోనే ఒకసారి ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే షాప్కి వెళ్ళి
ఒక ఇన్ఫ్లమేషన్కి ఒక మందు, క్రోసిన్ మందుతో పాటుగా ఒక యాంటీబయాటిక్ కూడా కొనుక్కుని వేసుకోవడం అనేది, అది ఇది రెండు వేసుకుంటే కానీ తగ్గదనే ఒక పద్ధతి ఇక్కడ చాలా అలవాటు అయిపోయింది. అది ఒకటి. రెండోది షాపుల వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తుంటారు, ఎందుకంటే యాంటీబయాటిక్స్ మీద వచ్చే కమిషన్ చాలా ఎక్కువ, 30 నుంచి ఒక్కొక్కసారి 50, 60, 70% కూడా కమిషన్ ఉంటుందని. మూడోది డాక్టర్లు కూడా ఇదే కమిషన్లకు కక్కుర్తిపడి అవసరం ఉన్నా లేకపోయినా రాస్తుంటారండి. బట్ ఇది నిజానికి మూడోది అయితే అందరికీ తెలుసు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఏదైనా కానివ్వండి తప్పనిసరిగా యాంటీబయాటిక్ రాయటం అనేది ఒక పద్ధతి ఇక్కడ ఉంది. ఎందుకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ మొట్టమొదటిది ఏంటంటే మన మైండ్ సెట్ అలా ట్యూన్ అయిపోయింది. ఓ జ్వరం వచ్చింది, ఉదాహరణకు జ్వరం తీసుకుంటాం, ఓ 2 రోజులు జ్వరం, 3 రోజులు జ్వరం, డాక్టర్ దగ్గరికి పోతారు. ఏ పరీక్ష చేస్తారంటే 2-3 రోజులకు జ్వరం, పెద్ద చెప్పుకోదగ్గ పరీక్షలు ఏముండవు. ఎందుకంటే ఆ టైంలో ఏ పరీక్షలు చేసినా చాలా వరకు నార్మల్ ఉంటాయి. ఎందుకంటే 90% ఆఫ్ ది రెగ్యులర్ జ్వరాలన్నీ వైరల్ జ్వరాలు. ఒక 10% మందిలోనే ఓ మలేరియానో, ఓ టైఫాయిడో, ఇంకోటో ఏదో ఉంటుంది. ఆ మలేరియాను తప్పించి మిగతా నిర్ధారణ చేయడానికంటూ మనకు మొదటి వారం రోజుల్లో చెప్పుకోదగ్గ పరీక్షలు లేవు. సో మొదటి 5 నుంచి 7 రోజుల దాకా కేవలం ఒక సింపుల్ ఒక సిబిపి అనే బ్లడ్ టెస్ట్, ప్లేట్లెట్స్ ఎట్లున్నాయి, డబ్ల్యూబీసీ ఎట్లుంది మాత్రమే తెలుసుకోవడానికి తెలుస్తుంది. సో డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు పేషెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, నాకు 2 రోజుల్లో నా జ్వరం వెళ్ళిపోవాలా అని. ఒకవేళ 2 రోజుల్లో తగ్గలేదు, ఏం జరుగుతుంది, పేషెంట్ ఇంకో డాక్టర్ దగ్గరికి పోతాడు, లేకుంటే ఆ డాక్టర్ మీద డాక్టర్ సరైన మందులు వాడలేదు. ఇట్లాంటి అవగాహన రాహిత్యం వల్ల డాక్టర్ కూడా కొన్ని ఊర్లలో బ్లడ్ టెస్ట్ చేసినా చేయకున్నా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఈ గవర్నమెంట్ ఎనీ పిహెచ్సి కానీ, ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ, ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ వెళ్ళండి, కొన్ని 1-2-3 సంవత్సరాల కిందటి వరకు జ్వరం అని పోతే ఒక యాంటీ మలేరియల్, ఒక క్లోరోక్విన్ అనేది ఇస్తారు, ఒక యాంటీబయాటిక్ ఇస్తారు. ఎందుకంటే ఆడికి దాన్ని అంతరించేయాలి, అది ఏదైనా సరే. దాన్ని నిర్ధారించి ఎందుకు చేయము అంటే, నిర్ధారించడానికి చేసే పరీక్షలు ఏవైతే ఉన్నాయో చాలా ఖరీదైనవి, మందులు చాలా చీపు. నిర్ధారించే పరీక్ష ఖర్చు ఎక్కువ, మందులు చాలా చీపు. రెండోది, మన ఇండియన్ సొసైటీలో ముఖ్యంగా మన ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఆల్టర్నేట్ మెడిసిన్ బాగా చొచ్చుకొని పోయింది. అంటే ఒక ఆర్ఎంపీ, ఓ పిఎంపీ, ఎందుకంటే అన్ని మారుమూల ప్రాంతాలకు మన డాక్టర్లు అందుబాటులో లేరు ఈ రోజుకి. సో ఈ ఆర్ఎంపీలు, పిఎంపీలు వీళ్ళు వచ్చిన తలనొప్పి, జ్వరం కథ పక్కన పెట్టండి, జ్వరానికి యాంటీబయాటిక్ వాడంటే ఏదో మూల ఏదో ఒక రీజన్ అన్న ఉంది. ఓ తలనొప్పి వచ్చినా, ఓ కడుపు నొప్పి వచ్చినా దానికి ఓ యాంటీబయాటిక్ వాడాలా అనేది వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయింది. దాన్ని తొలగించడానికి మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి. ఈ యాంటీబయాటిక్ అనేది ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, వాడడం వల్ల వచ్చిన లాభం ఏంటి, వాడేటప్పుడు ఏ మోతాదు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఏ గైడ్లైన్స్ లేకుండా మనం ఇష్టం వచ్చినట్లు వాడినప్పుడు దానివల్ల దుష్పరిణామాలు ఉంటాయి. దానివల్ల ఆ మందులకు ఈ ఏదైతే బ్యాక్టీరియా ఏదైతే ఉందో వాటికి రెసిస్టెన్స్ వస్తుంది. అదో సూపర్ మ్యాన్ తిన్న సూపర్ బగ్ అయిపోతుంది. సో రేపు మనం ఏ మందులు వాడినా కూడా మనకు పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది. మీరు అంటే చాలాసార్లు డాక్టర్లు ఆ పేషెంట్లు అలాంటి మందులు ఇస్తే తప్ప పేషెంట్లు సంతృప్తి చెందరు కాబట్టి డాక్టర్లు ఇస్తున్నారు యాంటీబయాటిక్స్ అని చెప్తున్నారు. బట్ అది ఎలాంటి జస్టిఫికేషన్ ఇచ్చినా కూడా తప్పనిసరిగా అది బాధ్యతారాహిత్యం. బట్ చాలాసార్లు డాక్టర్లు, మీరు ఇన్ఫార్మ్డ్ పేషెంట్స్ వెళ్ళినా కూడా, మీరు చెప్పే చాలాసార్లు అన్ఇన్ఫార్మ్డ్ పేషెంట్స్, ఎడ్యుకేటెడ్ ఇన్ఫార్మ్డ్ పేషెంట్స్ వెళ్ళినా కూడా డాక్టర్లు ఇప్పుడు ఈ విషయం చెప్పారు. వైరల్ ఫీవర్కి బ్యాక్టీరియా, యాంటీబ్యాక్టీరియా ఎందుకు, యాంటీబయాటిక్స్ ఎందుకు అనేదానికి చాలాసార్లు ఆన్సర్ ఉండదు. నష్టమే లేదు, వాడండి, ఉండుండొచ్చు, ఏదన్నా బ్యాక్టీరియా ట్రేస్ ఉంటే పోతుంది అనేది అనే సమాధానం చాలాసార్లు ఇస్తుంటారు. ఇది నిజం కాదా? ఇది పూర్తిగా తప్పు. సైన్స్ ప్రకారం మనం మాట్లాడితే ఇలాంటి ప్రాక్టీస్ చేయకూడదు. కాదు ఎందుకు చేస్తున్నారు? ఈ 2-3 రీజన్స్. ఒకటి, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేది వచ్చే ఆస్కారం ఉంటుంది. అది చాలా తక్కువ. కాకపోతే ప్రతిదానికి కొంచెం అతిగా ముందు జాగ్రత్తగా ప్రవర్తిస్తూ డాక్టర్ల పరంగా అయితేనేమి, ఈ ఒత్తిడి పేషెంట్ పరంగా అయితేనేమి, 2 రోజుల్లో నాకు తగ్గిపోవాలా, 3 రోజుల్లోనే వెళ్ళిపోవాలా, ఈ రెండు బ్యాలెన్స్ లేక ఇలా జరుగుతుంది. మీరు డ్రగ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడారు. నిజానికి విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్లనే ముఖ్యంగా మనం హైదరాబాద్లో చూస్తున్న ఇవాళ వైరల్ ఫీవర్స్ ప్రజెంటేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. మల్టీ వైరల్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఇవన్నీ డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగిపోయి ఇట్లాంటి ప్రజెంటేషన్ జరుగుతుందని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ముఖ్యంగా ఈ చిన్న చిన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మనకు డ్రగ్ రెసిస్టెన్స్ వస్తే ఒక యాంటీబయాటిక్ అంటే ఇంకో యాంటీబయాటిక్ వెళ్తాం, హై యాంటీబయాటిక్ వెళ్తాం. కాకపోతే కొన్ని జబ్బులు ఉన్నాయి, వాటిలో మనకు ఒక 7-8 మందుల కంటే ఎక్కువ లేవు. ఉదాహరణకు ఒక టీబీ లేదా ట్యూబర్క్లోసిస్. సంవత్సరానికి 70,000 మందికి భారతదేశంలో ఈ డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇది చాలా డేంజరస్ పరిణామం.
ఎందుకంటే ఈ డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చిన వాళ్ళలో ఈ జబ్బు నయం కాకుండా ఉండకపోవడం, మరణము చాలా కామన్. మనకు ఈ టీబీకి సంబంధించి ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇచ్చేవి కేవలం 6 మందులే. ఈ 6 మందులను ఎట్లా వాడుతున్నారని ఒక సర్వే చేస్తే 300 రకాలుగా వాడుతున్నారంట. ఉండేది 6 రకాలే. సో ఎలాంటి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మనం అన్వయించాలో తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఒక టీబీ మనం మెడిసిన్ తీసుకుంటే ఎన్ని మందులు ఏ రోజు ఇస్తారో ఎవరికి తెలియదు. ఎందుకంటే అవి వచ్చినప్పుడు ఇస్తారు. ఆ రోజు అది అందుబాటులో ఉన్న రోజు పేషెంట్ ఒకటి తనకు దొరకదు, లేదా తను పోయిన రోజు హాస్పిటల్ ఉండకపోవచ్చు. ఇట్లా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే దానికి సంబంధించి టీబీకి సంబంధించి పర్టికులర్గా మాట్లాడుకుంటే డాట్ ప్రోగ్రామ్ అని కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. బట్ డాట్ ప్రోగ్రాంలో వాళ్ళు చెప్తుంటారు మధ్యలో ఎప్పుడు ఆపినా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలని. బట్ మీరు చెప్తున్న దాని ప్రకారం అలా జరిగే అవకాశమే లేదు. లేదు. సో ఎప్పుడు దొరికితే అప్పుడు, ఎంత దొరికితే అంత అలా జరుగుతుంది. సో న్యాచురల్గానే అది డ్రగ్ రెసిస్టెన్స్కు కారణం అవుతుంది. అండ్ ఈరోజు ఎస్పెషల్లీ ఈ హెచ్ఐవి వచ్చిన తర్వాత టీబీ ఎక్కువైపోయింది. సో మన ఈ హెచ్ఐవి వల్ల మాత్రమే ఈరోజు విదేశాల్లో, ముఖ్యంగా ఈ వెస్ట్లో కొన్ని రీసెర్చ్ జరుగుతుంది టీబీకి ఏం వాడాలని. లేకుంటే మన కర్మ ఎలా ఉంటుందంటే మందులు లేవు, ఒకటే ముక్క. ఓకే, హెచ్ఐవి వల్ల టీబీకి రీసెర్చ్ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఒక 3 రోజుల కిందట కొత్తగా 3 మందులు బాగా పనిచేస్తాయని అందులో మనకు లేటెస్ట్ ఎవిడెన్సెస్ వస్తున్నాయి. సో ఈ కొన్ని అటువైపు అంటే మన విదేశాల్లో ముఖ్యంగా వెస్ట్ ఆ క్లీన్లీనెస్తో మిగతా అన్ని ఇంప్రూవ్మెంట్ ఆఫ్ శానిటేషన్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ క్లీన్లీనెస్కి సంబంధించిన అవగాహన కానీ ఇవన్నీ పెరిగేసరికి కొద్దీ ఆ ఇన్ఫెక్షన్ రేట్ బాగా తగ్గిపోతున్నాయి అనమాట. మనకేమో అట్లా మనం అటు ఇటు కానీ సిచ్యువేషన్లో ఉన్నాం అనమాట. మనం ఒక సైడ్ ఈ హార్ట్ అటాక్, పెరాలిటిక్ అటాక్ ఏ రేంజ్లో ఉన్నాయో అదే రేంజ్లో మనకి ఇన్ఫెక్షన్స్ కూడా అంతే ఇదిగా ఉన్నాయి అనమాట. మీరు అలాగే మనం డ్రగ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఇంతకుముందు చెప్పారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నిట్లోనూ కూడా క్లోరోక్విన్ విచ్చలవిడిగా ఇస్తున్నారు అని. అంటే ఇంకొక వైపు అసలు క్లోరోక్విన్ కూడా అందుబాటులో లేని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ చాలా ఉన్నాయనేది మరొక విమర్శ అనుకోండి. బట్ దానివల్లనే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది మలేరియాతో చనిపోతున్నారు. ఎందుకంటే వస్తున్న మలేరియా అంతా కూడా క్లోరోక్విన్ రెసిస్టెంట్ మలేరియాస్ ప్రజెంటేషన్ చాలా ఎక్కువ ఉంది, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో కూడా అనేది వింటున్నాం. ఇది ఎంతవరకు వాస్తవం? క్లోరోక్విన్ రెసిస్టెన్స్ అనేది ముఖ్యంగా ఈ మలేరియా ఉన్న ప్రాంతాలను ఎండమిక్, హైపర్ ఎండమిక్ ఏరియాస్గా విభజిస్తారు. ఈ క్లోరోక్విన్ అనేది 70 నుంచి 80% మంది మలేరియాలో మన భారతదేశంలో పని చేయదు. అంటే ప్రాక్టికల్గా పనిచేయదు, దాన్ని వాడడంలో ఎటువంటి అర్థం లేదు. కాబట్టి అది చీప్, ఈజీలీ అవైలబుల్, కాబట్టి అన్ని చోట్ల వచ్చింది కదా అని ఇస్తున్నాం. కాబట్టి మనం దాన్ని ఈరోజు కాలంలో అది పనిచేసే అవకాశం చాలా తక్కువ. ఎస్పెషల్లీ సో ఏం చేయాలి అలాంటి పరిస్థితుల్లో? దాని నెక్స్ట్ డ్రగ్స్ లైక్ క్వినైన్, కాబట్టి వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ, అంత ఈజీ కాదు అది వాడుక, అంత ఈజీగా అందుబాటులో ఉండదు. దాని నెక్స్ట్ లెవెల్ ఆర్టిసునేట్, ఆర్టిమీదర్ కొన్ని ఉన్నాయి, వాటికి రెసిస్టెన్స్ వచ్చింది. వాటి తర్వాత నెక్స్ట్ డ్రగ్ ఏముందంటే మనకు మలేరియాకి పెద్ద చెప్పుకోదగ్గ మందులు లేవు. అవును, ఆర్టిసునేట్, ఆర్టిమీదర్కు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా రెసిస్టెన్స్ను డాక్యుమెంట్ చేశారు. అవును, కాబట్టి ఇది ఎక్కడికి పోతుందో తెలియదు. అవును, మనం సస్పీషియస్ కేసులలో కూడా ఎందుకు ముందు జాగ్రత్త అంతే వాడేస్తున్నాం. సో దీనికి అంతటికీ దీనికి ఇంకొక కోణం కూడా ఉంది. ఇక్కడైతే అల్లోపతి అనేది మోస్ట్ అగ్రెసివ్గా ఇక్కడ ప్రమోట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అన్నింటినీ ఆల్మోస్ట్ చంపేశారు. ఇప్పుడు వస్తున్నవి కూడా అవి కూడా అల్లోపతిలాగా కమర్షియల్గా మారిపోయాయి అనుకోండి. బట్ వేరే మెడిసిన్స్, ముఖ్యంగా హెర్బల్ మెడిసిన్స్ ఏదైతే ఇక్కడ కొన్ని వందల వేల ఏళ్ళుగా ఉందో దాన్ని పూర్తిగా పోగొట్టడం, ఇంకా ఇతర మెడిసిన్స్ని కూడా పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా ఈ పరిస్థితి వచ్చింది అనేది ఒక మాట. మీరేమంటారు దీనికి సంబంధించి? అల్లోపతిలో ప్రాక్టీస్ చేయాలంటే ఎవిడెన్స్ బేస్, దానికి ఒక ఆధారం ఉండాలి. ఒక మందు వాడా, ఒక పరీక్ష చేసా దానికి దీనికి సూట్ అవుతుంది అని మనకు నిర్ధారణ అయినప్పుడు మాత్రమే అల్లోపతిలో మందులు వాడాల్సి ఉంటుంది. మరి బట్ ఇవ్వట్లేదు, జరగాల్సిన పద్ధతి జరగట్లేదు అది. సో పలానా నాటు మందో, పలానా చెట్ల మందో దీనికి పనిచేస్తుంది కదా అని ఒక అల్లోపతి డాక్టర్గా వాడకూడదు. ఎందుకంటే దానికి మనకి ఇంత సైన్స్ డెవలప్ అయింది, ఇంత బడ్జెట్లు పెట్టుకున్నాం, దీనిలో కొద్దిగా రీసెర్చ్కి అలొకేషన్ మనం చేయాలి. గవర్నమెంట్ పరంగా పని చేస్తే పలానా మందు దీనికి పనిచేస్తుంది అని వాడచ్చు. డెఫినెట్లీ మెజారిటీ ఆఫ్ ద యాంటీబయాటిక్స్ చెట్ల నుంచి తయారు చేశారు. ఓ పార్కిన్సన్కి వాడే ప్రధానమైన మందు సిండోపా చెట్ల నుంచి తయారు చేస్తారు. సో వీటిని ఆ మెయిన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసి దానికి పలానా దానికి పనిచేస్తుంది. ముఖ్యంగా ఈవెన్ మలేరియాకి వాడే ఆర్టిమీదర్ ఇవన్నీ కూడా
ఇవన్నీ సింథటిక్ మందులు కాదు, చెట్ల నుంచి తీసిన మందులు. ఆర్గానిక్. ఇవన్నీ చైనీస్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు ఇది. అవును. అలానే మన భారతదేశంలో మనకింత ఆయుర్వేద శాస్త్రం ఉండి దీనికి సంబంధించిన డెఫినెట్గా రీసెర్చ్ చేసి రీసెర్చ్ జరగకపోవడం అనేది తప్పకుండా అందరూ వెల్కమ్ చేయాల్సిన విషయం ఈ విషయాన్ని. అదే మీరు యూరోప్లో చూడండి, అక్కడ వాళ్ళదైన హోమియోపతిని ఆల్టర్నేటివ్గా ఎవ్రీ గవర్నమెంట్ హాస్పిటల్లో హోమియో డాక్టర్ కూడా ఉంటాడు. పీపుల్ కెన్ చూజ్ ఎక్కడికి వెళ్ళాలనేది కూడా వాళ్ళు అక్కడ చూస్ చేసుకునే అవకాశం మనకి ఇక్కడ లేదు. సో మనతో మాట్లాడటానికి కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటి? ప్రసాద్ అండి, గుంటూరు నుండి మేడం గారు. ప్రసాద్ గారు చెప్పండి. ఇక్కడ ఏంటంటే 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. చెప్పండి. ఇక్కడ ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే ఈ కార్పొరేట్ కెమికల్ అంటే మన ఇంగ్లీష్ మెడిసిన్, అంటే మన పరిభాషలో చెప్పుకోవాలంటే ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చిన కానుండి ఈ మన సనాతనమైన ఏషియంట్ మెడిసిన్ అనేది, అదర్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేది వీళ్ళు కార్పొరేట్ శక్తులు కానీ డాక్టర్లు కానీ ఎట్లయితేనే దాన్ని అయితే జనాల్లో నుండి ఎలివేట్ చేసి పారదోలేరు. అదైతే నెంబర్ 1. ఇంకొక 2వ పాయింట్ ఏంటంటే ఇక్కడ డాక్టర్లు కూడా కనీసం జలుబు వచ్చినా దగ్గు వచ్చినా అన్వాంటెడ్ గా నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వస్తుంది తీసుకుంటే డాక్టర్ గారు నాకు 10 రోజుల నుండి దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది అంటే సరైన నిర్ధారణ చేయకుండా వస్తూనే ఒక 4 యాంటీబయాటిక్లు రాసిచ్చేశారు. ఇదేంటి మేడం గారు, యాంటీబయాటిక్ ఎందుకు రాసిచ్చారు, నాకు వచ్చిన జబ్బు ఏంది, ముందు దాన్ని డయాగ్నోస్ చేయండి అంటే అదేమన్నా అడిగితే సమాధానం చెప్పేది లేదు. యాజ్ ఏ డాక్టర్లు కూడా ఏంటంటే అన్వాంటెడ్ గా ఈ ఇష్టం వచ్చినట్లుగా యాంటీబయాటిక్స్ అనేది జనాల మీద ప్రయోగిస్తున్నారు. అదొక మారని విషయం లాగా తయారవుతుంది. ఇంకొకటి ఏంటంటే జనాలు కూడా ఏదన్నా నొప్పి తగ్గగానే దాని గురించి ముందు డయాగ్నోస్ చేసుకొని దానికి ఎంత పీరియడ్ పడుతుంది అని కొంత వెయిట్ చేయాలండి. ఏదన్నా దెబ్బ తగ్గగానే ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలంటే కాదు, అదేదో ప్రివెన్షన్ ముందు. ఇప్పుడు సపోజ్ మలేరియా కానీ ఇంకోటి అదే ప్రివెన్షన్ ముందు రాకుండా మనం ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అన్న దాని మీద జాగ్రత్త పెట్టి వచ్చిన తర్వాత ఎంత తొందర తగ్గాలన్న దాన్ని ఆలోచించకుండా ముందు కనుక ఆలోచిస్తే చాలా మంచిదిగా ఉంటది. ఇంకోటి ఏంటంటే ఈ ఆర్ఎంపీలు కానీ మెడికల్ షాప్ లో ఇచ్చే మందులు కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా యాంటీబయాటిక్స్ ఇచ్చి దాన్ని ఇప్పుడు యాంటీబయాటిక్స్ కూడా సమ్ పీరియడ్ ఉంటుందండి. ఒక డోసులు అది ఏంటంటే సిస్టమేటిక్ వాడు ఎట్లా పడితే అట్లా 2 టాబ్లెట్లు వాడేసి వదిలేస్తే ఇంకోసారి అది ఆ పవర్ పనిచేయదు. కాబట్టి దాని గురించి కూడా ఒక రెగ్యులేట్ చేసి, ఇంకా గుంటూరులో ఉన్న వైద్యాధికారికి నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను 4-5 సార్లు రిప్రజెంట్. ఇంతవరకు అసలు గుంటూరులో ఆర్ఎంపీ డాక్టర్లు ఎంతమంది లిస్టు ఉన్నారని కూడా వాళ్ళ దగ్గర లిస్ట్ లేదండి. నేను సాక్ష్యాధారాలతో సహా కూడా ఇంతవరకు నేను సార్కి రిప్రజెంటేషన్ ఇస్తే ఇంతవరకు దానికి చర్యలు లేవు. ప్రసాద్ గారు నేను మీకు విషయం చెప్తానండి. ఆర్ఎంపీ డాక్టర్ లిస్ట్ ప్రభుత్వం దగ్గర ఉండదు, కానీ మీకు దగ్గరలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఊళ్ళ నుంచి పేషెంట్లని పంపించేది ఆర్ఎంపీ డాక్టర్లే, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కి కమిషన్ కోసం. అవును. సో ఇవాళ ఆర్ఎంపీ డాక్టర్ల వ్యవస్థని పెంచి పోషిస్తున్నది కార్పొరేట్ హాస్పిటల్సే. సో కాబట్టి మనం దీనికి ఎటు నుంచి ఫైట్ చేయాలనేది కూడా మాట్లాడాలి. నిజం కాదంటారా ఇది? 2 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది మీరు అన్నట్లు ఈ మన సనాతన వైద్యంలో ఉన్న విషయాలను మనం ఈరోజు ఎందుకు మనం ఉపయోగించుకోలేకపోతున్నామంటే ప్రతి దానికి ఎవిడెన్స్ కావాలండి. ఈరోజు మనం నాటు మందు వాడిన వాళ్ళలో లివర్ దెబ్బతిని కిడ్నీలు దెబ్బతిని వాళ్ళు మేము ఆల్మోస్ట్ వారానికి 1-2 చూస్తుంటాం. ఎందుకంటే వాడాల్సిన మోతాదు ఎంత, అది ఎన్ని రోజులు వాడాలా, ఏ దానికి ఎట్లా వాడాలా అనే దానికి లేదు లెక్క. అందుకోసమే దానికి సంబంధించిన రీసెర్చ్ జరగాలంటే కార్పొరేట్లు ఎవరు అడ్డంకి కాదు. ప్రతి ఒక్కరు దానికి డబ్బు ఖర్చు పెట్టాలి. డబ్బు ఖర్చు పెట్టడం అనేది అంత సులభమైంది కాదు. రేపు ఒక 500 కోట్లు 1000 కోట్లు దానికి ఖర్చు పెడితే దానికి తిరిగి వస్తుందా రాదా అని కార్పొరేట్ కానీ ఒక రీసెర్చ్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎటువంటి మనకు స్ట్రాంగ్ బేస్ లేకుండా అట్లా ముందుకు పోవడం జరగదు. అందుకు ఇది మన దేశంలో జరగట్లేదు ప్రధానంగా. ఎందుకంటే ఇంగ్లీష్ మందులకు సంబంధించి చాలా పెద్ద డ్రగ్ జైంట్స్ ఈ రీసెర్చ్ అంతా చేస్తున్నాయి. అది కూడా ఇండియాలో చాలా తక్కువ జరుగుతుంది. మనం ఆ విషయాన్ని ఒప్పుకోవాలి. వెస్ట్లోనే జరుగుతుంది. మనకు ఈ మధ్య కాలంలో మన దేశంలోకి వచ్చారు. ఉదాహరణకు నోవార్టిస్ కంపెనీ మనకు వన్ ఆఫ్ ద ఏషియాలోనే బిగ్గెస్ట్ వన్ మన హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. డెఫినెట్లీ, కానీ చాలా తక్కువ కంపేర్ టు వెస్ట్. అక్రాస్ ద వరల్డ్ యాజ్ సచ్ అందరూ తగ్గిపోతున్నారు ఈ రీసెర్చ్ చేసేవాళ్ళు. ఎందుకంటే వన్స్ ఈ పేటెంట్ సిస్టమ్ వచ్చినాక, ఉదాహరణకు డ్రగ్ ప్రైసింగ్ లిస్టులో కొన్ని మందులు తెచ్చిన తర్వాత ఏమవుతుంది, టక్కని వాళ్ళు 50%, 100% రేట్ తగ్గించుకోవాల్సిన అవసరం పడుతుంది. సో వాళ్ళకి లాభాలు రావనే ఉద్దేశంతో భారతదేశంలోకి రావడానికి కూడా వాళ్ళు వెనుకం చేస్తున్నారు ఈ కాలంలో. రైట్. సో రీసెర్చ్ అనేది నేను మన ఆర్ఎంపీ ప్రాక్టీషనర్స్కి వస్తే ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఏ ప్రభుత్వం మన భారతదేశంలో మారుమూల గ్రామానికి పోయి పని చేయలేదు. మన చేతగాని సిస్టమ్ ఉంది మనకు. మనం అంత పోయేంత మనం నిన్న ఒక చిన్న డెలివరీ జరగడానికి ఆర్మీ హెలికాప్టర్ వచ్చి ఒక లేడీని వెళ్ళి కాశ్మీర్లో డెలివరీ చేయాల్సి వచ్చింది.
అదర్వైజ్ ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? అలా మన దేశంలో ఆ మారుమూల ప్రాంతానికి వెళ్ళి వైద్యం చేయగలివాడు ఒక ఆర్ఎంపీ లేదా పిఎంపీ మాత్రమే. అవును. ఈ రోజు కాబట్టి వాళ్ళని వద్దంటే జనమే కొడతారు. వాళ్ళను మనము ఆ సిస్టమ్ను నాశనం చేయలేము. వాళ్ళను మనం ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకు క్లాసులు తీసుకోండి. ట్రైనింగ్ గత ప్రభుత్వం ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంది. వీళ్ళ ఈ ఆర్ఎంపీలకు పిఎంపీలకు అందరికీ సర్టిఫికేట్ ఇవ్వండి. ఎప్పుడు వీళ్ళందరికీ మీరు ట్రైనింగ్ చేస్తారు. ఎవరు ట్రైనింగ్ చేయాలి? ఆ డిస్ట్రిక్ట్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. ఈ జబ్బుకు ఇది చేయాలి. ఒక ప్రోటోకాల్ లాగా పుస్తకం ఇవ్వండి. ఒక 30 పేజీల పుస్తకం. జ్వరం వచ్చింది ఏమేం చేయాలా పుస్తకం చూసి చేసుకోవచ్చు. అంతేగాని ఆ వ్యవస్థను తప్పుపట్టడము తీసేయడం అనేది జరగదు. అందరూ మనుషులే. మనిషికి ఉన్న ప్రతి గుణాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. సో ఏది ఎంతవరకు బిజినెస్, ఏది ఎంతవరకు అవినీతి అనేది అది మనం డిఫరెన్షియేట్ చేయడం కష్టం. బట్ ఈ సిస్టమ్ అయితే మాత్రం తప్పు కాదు. ఆ సిస్టాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, దాన్ని బాగా చేసుకోవాలి. నిజానికి మీరు ఇంతకుముందు చైనా గురించి చెప్పారు. చైనాలో హెల్త్ వాలంటీర్ సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అక్కడ మనకు డాక్టర్స్ కంటే కూడా రూరల్ నెట్వర్క్ అంతా కూడా హెల్త్ వాలంటీర్స్ మీద పనిచేస్తూ ఉంటుంది. అది చాలా కాలంగా ఇక్కడ కూడా డిమాండ్ కానీ బట్ అది జరగటం లేదు. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఎజెండాలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎజెండాలో మాట్లాడుకుంటున్నాం విచ్చలవిడిగా వాడుతున్న యాంటీబయాటిక్స్, వాటి వల్ల కలుగుతున్న దుష్పరిణామాల గురించి. మనతో ఉన్నారు స్టూడియోలో చంద్రశేఖర్ రెడ్డి గారు, దీని గురించి మాట్లాడుతున్నారు. మనతో మాట్లాడటానికి చాలామంది కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఒక కాల్ తీసుకుందాం. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటండి? మై నేమ్ ఇస్ రాజు మేడం, కాలింగ్ ఫ్రమ్ ఖమ్మం మేడం. ఓకే రాజు గారు, ఖమ్మం నుంచి చెప్పండి మేడం. ఇప్పుడు మీ బిజినెస్ చాలా బాగుందండి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆర్ఎంపీస్ ఇంతకుముందు ఊర్లలో ఒకరిద్దరు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఊర్లో 10 మంది ఆర్ఎంపీలు తయారవుతున్నారు. వాళ్ళకి వైద్యం అంటూ వాళ్ళు ఇంజక్షన్ చేయడం మాత్రమే వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా అక్కడ ఏం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయట్లేదండి. డైరెక్ట్ మనకు తెలిసిన హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్దాము ట్రీట్మెంట్ చేస్తారు. మనకు తెలిసిన వాళ్ళే. అక్కడ మనకు డబ్బులు తక్కువ అవుతాయి. అని ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కంపల్సరీ ఉండాలి, డాక్టర్ గారు ఇలా అంటున్నారు అలా అంటున్నారు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రాబ్లం అయితే ఎలా, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వాళ్ళని డబ్బులు తీసుకొని రమ్మను అంటే వాళ్ళు నమ్ముతున్నారు. నాతో పాటు వచ్చిన మా డాక్టర్ ఇట్లా చెప్తున్నాడంటే నా కోసం చెప్తున్నాడు కదా అని వాళ్ళ ఫీలింగ్ వెళ్ళిపోయి, సరే సార్ మీరు ఏం చెప్తే అదే ఇస్తామని వాళ్ళని ప్రలోభ పెట్టి అక్కడ హాస్పిటల్లో ఉంచి బిల్లులు 40% మేడం. టెస్టుల్లో 40%, మెడిసిన్లో 15% ఆర్ఎంపీకి, 50% వీళ్ళకే పోతుంది మేడం. వీళ్ళకి 1000 రూపాయలు అయ్యేది 4000 బిల్లు చేస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్. మళ్ళీ ఆ హాస్పిటల్లో ఏంటంటే ఇంతకుముందు సొంతంగా డాక్టర్స్ హాస్పిటల్ పెట్టుకొని మెడికల్ షాపు తెలిసిన ఫార్మసిస్ట్కో వాళ్ళకో వీళ్ళకో ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డాక్టర్కి కూడా డబ్బులు ఇచ్చి ఎవ్రీ మంత్ శాలరీల వల్ల డాక్టర్ మంచి మందు రాస్తాడు. ఓకే, కొందరు డాక్టర్ ఉంటారు మంచి మెడిసిన్ రాసినా కూడా కెమిస్ట్ ఏం చేస్తున్నారు, సార్ మీకు ఇచ్చే శాలరీ, నా రెంట్ ఇవన్నీ కష్టమైపోతుంది సార్, మంచి మందు రాస్తే నాకు కొన్ని కంపెనీ కమిట్మెంట్స్ ఉన్నాయి సార్, నాకు ఆఫర్స్ ఇస్తారు, అది ఇస్తారు ఇది ఇస్తారు అని చెప్పి ఆ ప్రిస్క్రిప్షన్ కూడా సేమ్ అదే మందమ్మా ఇదే మందమ్మా అని చెప్పి 1-2 సార్లు లేకపోతే డాక్టర్ను కూడా మైండ్ చేసేసి వాళ్ళకి నచ్చిన మందులు రాపిస్తున్నారు మేడం. అవునండి. సో ఒకటి ఆర్ఎంపీల గురించి బహుశా మనం ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. ఇంతకుముందే డాక్టర్ గారు చెప్పారు ఆర్ఎంపీల వ్యవస్థను తీసేయటం సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా డాక్టర్లు వెళ్ళని, వైద్యుడు లేని లేదా వైద్యుడు వెళ్ళని స్థలాలు చాలా ఉన్నాయి. అక్కడ ఆర్ఎంపీలు ఉన్నారు. బట్ వాళ్ళని ట్రైన్ చేయటం, అలాగే వాళ్ళని కార్పొరేట్ హాస్పిటల్స్ కబంధ హస్తాల నుంచి బయటికి తీసుకురావడం కూడా బహుశా అవసరం. ఈ 2 పనులు జరగాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఎంతో కొంత మినిమం వైద్యం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దానికి వాళ్ళు వద్దంటే ప్రజలే ఊరుకునే పరిస్థితులు లేరు అనేది ఒకటైతే, ఇంకొకటి అది కూడా కమర్షియల్గా. ఎందుకంటే ప్రతిదీ కమర్షియల్గా, ప్రతిదీ కరప్షన్కి, అది పింఛన్ కార్డు కానివ్వండి, ఒక జబ్బు కానివ్వండి, ప్రతి దానిలో కరప్షన్. మనకున్న వ్యవస్థకున్న అతిపెద్ద జబ్బు కరప్షన్, అవినీతి. దాన్ని నిర్మూలించకుండా బహుశా ఏమి చేయలేం. మనం ఇవాళ మాట్లాడుకుందాం ప్రధానంగా డ్రగ్స్కి సంబంధించి. ఆయన ఒక మాట చెప్తున్నారు, డ్రగ్స్కి సంబంధించి కమిషన్ల కోసం డ్రగ్స్ రాయటం అనేది బాగా పెరిగిపోయింది అనేది. అది నిజం కాదా?
అంటే ఇంకొకటి అసలు డ్రగ్ అనేది డ్రగ్ పేరు రాయకూడదు అనేది మెడికల్ స్టాండర్డ్, కానీ అందరూ డాక్టర్లు కూడా డ్రగ్ పేరు రాస్తారు. అంటే డ్రగ్ కాంబినేషన్ మాత్రమే రాయాలి, బ్రాండ్ నేమ్ రాయకూడదు అనేది ఒక స్టాండర్డ్. ఎందుకు నాకు తెలిసి ఇంతవరకు నేను ఏ డాక్టర్ని చూడలేదు బ్రాండ్ నేమ్ రాయని డాక్టర్ని. ఇప్పుడు ఫలానా మందు అని రాసినప్పుడు అది ఏ మందు ఏ కంపెనీ అని తెలియదు. అది జీడిమెట్లలో తయారవచ్చు, లేకుంటే ఒక హిమాచల్లో మారుమూల గ్రామంలో తయారవచ్చు. వాటి శాంక్టిటీ ఎంత అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఎస్టాబ్లిష్ చేసి ఇది ఈ మందులు ఇవన్నీ సర్టిఫైడ్ బై బస్, అంటే మందు తయారు చేసే ప్రతి ఒక్కడు కూడా ఒక సర్టిఫికేట్ అనేది తెచ్చుకుంటాడు. కాబట్టి ఆ సర్టిఫికేట్ ఈరోజు ప్రతి దానికి ఏ సర్టిఫికేట్ అని తెచ్చుకోవచ్చు. కరప్షన్ అగైన్, ఎందుకంటే పెద్ద జబ్బు కరప్షన్ ఉంది కనుక. మందులు 10 రకాల మందులు రాసినప్పుడు ఆ 10 రకాల మందు కంపెనీ సర్టిఫికేట్ ఉందా లేదా నాకు తెలియదు. అవును. సో పలానా ఇవి స్టాండర్డైజ్డ్, ఈ మందులు మేము బ్లాక్ లిస్ట్లో పెట్టాము, ఈ సోన్సో బ్యాచ్ వాడకూడదు, దీంట్లో కొంచెం మందు తేడా వచ్చిందో లేకుంటే ర్యాపర్ తేడా వచ్చిందో ఏదైనా చెప్పే విధంగా ఉండాలి. అటువంటి సిస్టమ్ లేదు. అటువంటి సిస్టమ్ లేనప్పుడు ఏం చేస్తాం మనం? వి బిలీవ్ ఇన్ ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్ ప్రామినెంట్ బ్రాండ్స్. సో వాటిలో ఈ ఇబ్బంది రాదు అనేది. బట్ అగైన్ దానికి సంబంధించి మరొకటి జరుగుతుంది, జనరిక్ మెడిసిన్స్ అండి. అంటే కొన్ని చోట్ల ముఖ్యంగా రాజస్థాన్లోను తమిళనాడులోను ఇది చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇక్కడ జరగకుండా అడ్డుకున్నారు, ముఖ్యంగా మెడికల్ అసోసియేషన్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అడ్డుకున్నాయని అంటారు. ఒక మందుని ఒక బ్రాండ్ 100 రూపాయలకి అమ్మితే ఇంకొక బ్రాండ్ దాన్ని కేవలం 10 రూపాయలకి అమ్ముతుంది. అవి జనరిక్ మెడిసిన్స్ స్టోర్స్లో దొరుకుతున్నాయి. బట్ ఆ స్టోర్స్ రావటం లేదనుకుంటే దాని వెనకాల ఉన్న రాజకీయాలు ఏవైనా కూడా అది ఎలా సాధ్యం అవుతుంది? నేను చెప్తాను ఒకటి. ఒక సింపుల్ కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటే దాని ఒక మాత్ర మందు ప్లస్ దాని ర్యాపింగ్, దాని ప్యాకింగ్ అంతా కలిపితే ఒక 20 పైసలు పడుతుంది. ఏ మందు కూడా మనకు కాల్షియం 2 రూపాయల లోపల లేదు. ఎందుకంటే బ్రాండెడ్ ఏదైనా కూడా 10 టాబ్లెట్స్ కాల్షియం 50 రూపాయల పైన ఉంది. అదే లోయెస్ట్ ఈజ్ 200 రూపీస్ మినిమం. సో అంటే ఒక్కోటి 2 రూపాయల దాకా పడుతుంది. సో ఇది ఎందుకు అంటే వాళ్ళ ఖర్చులు వాళ్ళవి, వాళ్ళ మార్కెటింగ్. బట్ ఎందుకు దాని మీద నియంత్రణ లేదు? అదే అదే వర్స్ట్ థింగ్ ఏదంటే కొద్ది ఇంపార్టెంట్ మందులకు ప్రైస్ లిస్ట్ ఉంది. అంటే ఈ మందులు ఇంతకంటే ఎక్కువ రేట్ ఉండకూడదని. ఓ బి కాంప్లెక్స్కి రేట్ ఉండదు, ఓ కాల్షియం మాత్రకు రేట్ ఉండదు. అది ప్రతిరోజు లెఫ్ట్ అండ్ రైట్ అందరూ డాక్టర్లు వాడతారు, ప్రజలు వాళ్ళంతకు వాళ్ళు వేసుకుంటున్నారు. అటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అందుకే ఇవన్నీ ఏంటంటే ఒక ఆహార పదార్థాల కింద వీటికి పర్మిషన్లు ఇస్తారు. బి కాంప్లెక్స్ను, కాల్షియంను, ఇట్లా సోన్సో ప్రోటీన్ పౌడర్లు, ఇవన్నీ వాటికి ఎటువంటి నియంత్రణ లేదు. సో తోచిన ధరలు పెట్టుకుని వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఓకే. సో అట్లాగే ఈ జనరిక్ మెడిసిన్స్ అనే ఒక మూమెంట్ని ఎందుకు రాకుండా చాలా చోట్ల ఆపుతున్నారు? ఇది కార్పొరేట్ కంపెనీలు, డ్రగ్ కంపెనీలు చేస్తున్న పని కాదా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దానికి సంబంధించి ఓ డాక్టర్గా నాకు పెద్ద అవగాహన లేదు. అది గవర్నమెంట్ ఒక కమిటీని వేసే, లేకుంటే ఏదైనా ఒక సంస్థతో దాన్ని దర్యాప్తు చేయించి వాళ్ళు పెట్టాలి. లీస్ట్ వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళ హాస్పిటల్స్లో స్టార్ట్ చేస్తే మొట్టమొదటిగా సపోజ్ ఒక ఉస్మానియాలో, ఒక నిమ్స్లోనో ఇట్లాంటి వ్యవస్థ పెడితే అక్కడ హిట్ ఏంటంటే ఆటోమేటిక్గా అక్రాస్ ద వరల్డ్ పెట్టినవి కూడా తీసేశారు, ఉన్న చోట కూడా సరైన మందులు దొరకవు. సో కాబట్టి సాబిటైజేషన్ అనేది లోపల నుంచే జరుగుతూ ఉంటుంది ప్రతిసారి. మీరు ఒకటన్నారు వీటన్నిటికీ ఒక నియంత్రణ ఉండాలని. మనందరికీ తెలుసు వెస్ట్లో ఈ నియంత్రణ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. FDA అప్రూవ్డ్ అనేది చాలా కంపల్సరీ అక్కడ. బట్ మనకు అలాంటి అప్రూవ్డ్ అనేది కంపల్సరీ కానే కాదు చాలా వాటిలో. మనకు కూడా కంపల్సరీ అప్రూవల్ అనేది ఉంది. మనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ DGHS అనే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మందులు అందుబాటులోకి వస్తాయి. కాకపోతే ఆ మందు పర్మిషన్ తెచ్చుకోవడానికి కష్టమే. అక్కడ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా వాళ్ళు పర్మిషన్ తీసేయడానికి చాలా సులభం కూడా. అలా సిచ్యువేషన్లో కొన్ని ఇంపార్టెంట్ మందులు కూడా మన మార్కెట్లో లేకుండా పోయినాయి. సో కాళ్ళు కాంబినేషన్స్ అవి వద్దు ఇవ్వద్దని కొన్ని తీసేయడం జరిగింది. వాటిలో సైన్స్ కంటే కూడా కొన్ని ఇతర విషయాలు ఎక్కువ ప్రభావితం చేయబడ్డాయి. 2011లో భారత ప్రభుత్వము ఒక నేషనల్ యాంటీబయాటిక్ పాలసీ అని ఒకటి తీసుకొచ్చింది. అంటే హై అండ్ యాంటీబయాటిక్స్ కొన్ని మెరోపెనం, కార్బోపెనం అని అట్లాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. అవి వాటికి రెసిస్టెన్స్ వచ్చిందంటే మనకు మందు లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవడానికి మనకు ఒక పాలసీ అంటూ ఉండాలని ఒక పాలసీ తయారు చేసింది. ఈ హై అండ్ యాంటీబయాటిక్స్ ఎవరైనా వాడుతున్నారంటే దానికి ఒక ప్రిస్క్రిప్షన్ ఉండాలి. ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినట్లు డాక్టర్ దగ్గర, ఫార్మసిస్ట్ దగ్గర పెట్టుకోవాలి. వాటి కలర్ కోడింగ్ ఉండాలి. అంటే చూడంగానే ఐడెంటిఫై చేసి ఎస్ ఇది హై అండ్ యాంటీబయాటిక్, దీన్ని వాడాలంటే ఒక రూలు రెగ్యులేషన్ అనేది ఉంది అనేది, అవసరం ఉంది, అత్యవసరం ఉంది అనేది. అటువంటివి ఎవరు పాటించట్లేదు, అవి పాటించాల్సిన అవసరం ఉంది. అవును. అట్లాగే తర్వాత ఈ మందులకు సంబంధించి మరొక
అంశం ఏంటంటే ఈ ఈ కొనుగోళ్ళు ఇక్కడే మాత్రమే కాకుండా కూడా ఈ రాయటంలో కూడా ఒక విచ్చలవిడితనం అనేది కనిపిస్తుంది. డాక్టర్లు కూడా ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు అనేది ఒకటి. తర్వాత యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది దేశంలోనూ ఒకటి. దీనికి ఏం చేయగలం? మీరు చెప్తున్న పాలసీలో ఏమైనా దీనికి మార్గదర్శకాలు ఉన్నాయా? సో ఒక నియంత్రణ వ్యవస్థ ఉండాలి. ఎవరు ఏం రాస్తున్నారు, ఎంత రాస్తున్నారు, ఎన్ని రోజులు వాడుతున్నారు అనేది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ఒక ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కంట్రోల్ కమిటీ అని పెట్టుకున్నాయి. అందులో ఒక క్రిటికల్ కేర్ డాక్టరు, ఒక ఫిజిషియను, ఒక మైక్రోబయాలజిస్ట్ అందరికి కలిసి ఒక కమిటీ ఫామ్ అవుతారు. నెల వాళ్ళు మనం ఏం చేసాము, లాస్ట్ 1 month మనకి ఎటువంటి క్రిములను మనం ఐడెంటిఫై చేసాం, ఆ క్రిమికి వాడాల్సిన యాంటీబయాటిక్ ఏంది, ఏం యాంటీబయాటిక్ వాడాము. రెండో అంశం, ఏ యాంటీబయాటిక్ వాడారు, ఎందుకు వాడారు, ఏం లేకుండా ఇట్లా వాడినప్పుడు రెండోసారి మూడోసారి జరిగినప్పుడు ఆ డాక్టర్కి నోటీస్ ఇవ్వబడుతుంది, ఎందుకు వాడారు అనవసరంగా అనేది. సో అప్పుడు మనలో ఒక రెస్పాన్సిబిలిటీనెస్ వస్తుంది. మనం ఏం చేస్తున్నామో మన ఒక ఇన్సైట్ వస్తుంది. లేకుంటే రాస్తుంటాం జరిగిపోతుంది, అంత బాగా జరుగుతున్న వరకు ఎందుకు చూడాలనేది మనం చాలామంది ఆలోచన ప్రవర్తన. సో అట్లాంటిది మనలో మన నియంతృత్వం రావాలి. డాక్టర్ల పరంగా ఒక నియంత్రణ వ్యవస్థ ఉండాలి. ఇన్ని వేల ఈ మెరోపెనమ్ అనే మందు పోయినప్పుడు అది ఎందుకు వాడారు, అనవసరంగా ఎక్కడ వాడారు, వాడాల్సిన అవసరం ఏర్పడిచ్చింది, మీరు ఒక కారణాలు చెప్పండి డాక్టర్ని అడిగే ఒక వ్యవస్థ ఉండాలి. అటువంటి వ్యవస్థ సూపర్విజన్ ఉండాలి. ఇదొకటి. రెండోది వాళ్ళలో ఫస్ట్ ప్రజల్లో మార్పు వచ్చిందంటే అన్ని మార్పు వచ్చేస్తాయండి. కాకపోతే ఇది చాలా కష్టమైన విషయం, అంత ఈజీగా రాదు ప్రజల మార్పు అనేది చాలా కష్టమైన విషయం. ఈరోజు జ్వరం రాగానే రేపు ఉదయం నేను వర్క్ పోవాలా, రేపు పొద్దున నాకు ఎగ్జామ్ ఉంది, నాకు బాగా చేయి, అదో టార్గెట్ డాక్టర్కి ఇస్తారు. ఏం చేస్తారు డాక్టర్? సహజంగా అర్థం చేసుకునే పేషెంట్కు టైం స్పెండ్ చేయగలిగితే డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. ఒక 100 మంది చూసే ఊర్లో ఒక ఫిజిషియన్ ఏం చేస్తాడు, పాపం 3 మందులు రాసి ఏమైనా ఇంతకంటే ఏం లేదు అన్నట్లు ఆయనకి ఇస్తారు. బట్ దానివల్ల తగ్గుతుందా? నిజంగా తెల్లవారికి తగ్గదు. లేదు, కానీ కాదు, తగ్గదు. ప్రాబ్లం ఏంటంటే అది అక్కడ ఈ జనాలు అర్థం చేసుకోవాలి. 180 నుంచి 90% జ్వరాలకు మనము ఏమీ వాడాల్సిన లేదు, ఎక్సెప్ట్ ఆ పారాసిటమాల్. జ్వరం ఉన్నప్పుడు తడిగుడ్డతో మనం తుడుచుకుంటే సరిపోతుంది. అవును, బట్ సింపుల్. అలాగే ఒక జలుబు వచ్చింది, జలుబుకి యాంటీబయాటిక్ వాడాలి అర్థవంతమే ఏ మాత్రం లేదు, అందరూ వాడతారు, మెజారిటీ అందరూ వాడతారు. ఒక సింపుల్ బయట ఫుడ్ తినేస్తారు, తినగానే ఏదో మోషన్ 2 మోషన్స్ అయితే అనగానే ఒక టాబ్లెట్ వేసేస్తారు. ఒక టాబ్లెట్ కాదు, 2 రోజులు 3 రోజులు వేస్తారు, అటు ఇటు కాకుండా. సో దానికి రెసిస్టెన్స్ వస్తుంది, మందులు వాడడం ఉంటుంది. సో ఏ జబ్బులకు ఎట్లాంటి ఏం చేయాలనేది ఒక బేసిక్ ఎడ్యుకేషన్ అనేది మన స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రావాలి. స్కూల్లో వాడి గురించి చదివి వీడి గురించి చదివి లేనిపోని చరిత్రను తెలుసుకొని కంటే మన ఆరోగ్యం గురించి మనం ఏ రోజు మనం విషాదం ఏంటంటే చంద్రశేఖర్ రెడ్డి గారు వాడి గురించి వీడి గురించి కూడా చదవట్లేదు. వాళ్ళ స్కూళ్ళలో అవన్నీ కూడా పరీక్షకు ముందు రోజు మాత్రమే చదువుతున్నారు. కేవలం మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మాత్రం చదువుకుని ఇంజనీర్లు అయిపోతే చాలనేది ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం. మన చదువులన్నీ కూడా ఒక్క డైరెక్షన్లోనే ఉన్నాయి. మనుషుల గురించి అర్థం కాదు, జబ్బుల గురించి అర్థం కాదు, సమాజం గురించి అర్థం కాని ఒక చదువు మనం అందరం చదువుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు వచ్చినందుకు, ఈ విషయాలు మాతో పంచుకున్నందుకు. ఇది ఇవాళ ఎజెండా. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99% టీవీ.